హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్ళాం. ఆ ప్లేస్ ఎక్కడ అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇంకా మా లక్కీ అడిగితే కార్ ఎక్కితే ఇంకా ఫుల్ హ్యాపీ, ఎక్కడికో వెళ్తున్నారు, ఎక్కడికో తీసుకెళ్తున్నారు అని చెప్పేసి మేము వెళ్ళింది జూ పార్క్. అక్కడ ఫుల్ రష్ ఉంది. ఈరోజు సండే కదా, అందులో దసరా హాలిడేస్ వచ్చాయి. ఇంకా రష్ చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్. ఆ టికెట్ కౌంటర్ దగ్గర కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా ఎలాగో అలా టికెట్ తీసుకొని ఇంకా బయటపడ్డాం. ఇంకా వెళ్తుంటే ఫస్ట్ ఫిష్ ఏరియా వచ్చింది. ఫిష్ ఏరియా చూద్దామని చెప్పి అక్కడికి వెళ్తే 20 రూపీస్ ఒక్కరికి. ఇంకా తప్పదన్నట్టు 20 రూపీస్ ఇచ్చేసి లోపలికి వెళ్ళి ఫిష్ ఏరియా చూసాం. ఇంకా లోపల రకరకాల ఫిషెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా మా పిల్లలు ఇంకా చాలా హ్యాపీగా గడుపుతున్నారు ఆ ఫిషెస్ చూసి. రకరకాల ఫిషెస్ ఉన్నాయి. అవి ఏం ఫిషెస్, ఎక్కడి నుంచి వచ్చేవి, ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యాయో అన్నీ ఆ పేర్లతో సహా మనకు అక్కడ మెన్షన్ చేశారు. ఇంకా గ్లాస్లను టచ్ చేయొద్దని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా తర్వాత పికాక్స్ దగ్గరికి వెళ్ళాం. పికాక్స్ దగ్గరికి వెళ్తే మేము వెళ్ళగానే అది పింఛం ఇప్పింది. చాలా బాగా అనిపించింది చూడగానే. ఇంకా అక్కడ జింకల పార్క్ అనేది చాలా పెద్దగా ఉంది. అది అక్కడ జింకలు చాలా ఉన్నాయి. అందులోనే జింకల పార్కులోనే కోళ్ళు, పెద్ద పెద్ద కోళ్ళు, అన్ని పావురాలు, ఇంకా అందులోనే అన్నీ ఉన్నాయి. ఏనుగులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా డక్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే అలా దగ్గర నుంచి చూస్తుంటే కొంచెం ఫీలింగ్ అనేది వేరేలాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇంకా హిప్పోపోటమస్, రినోసరస్ ఆ రెండు చూసాం. టైగర్, ఇక్కడ చూడండి టైగర్ చాలా బాగుంది. తర్వాత మేము లయన్ చూద్దామని వచ్చేసరికి 4:40కి లయన్ లోపలికి వెళ్ళిపోయింది. దాని సౌండ్ వినిపిస్తుంది కానీ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇంకేం చేయలేక ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.